వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. చాలామందికి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అన్న కోరిక ఉంటుంది. కానీ ఈ మధ్య మన పరిస్థితులు గమనిస్తే చాలామంది అక్కడికి వెళ్ళడం వల్ల కాంపిటీషన్ పెరిగిపోతుంది, జాబ్ ఆపర్చునిటీస్ కూడా అంతంత మాత్రమే ఉన్నట్టు మనకి న్యూస్లో చూస్తున్నాము. సరే, ఇప్పుడు అందరూ అబ్రాడ్ అంటే యూఎస్ఏ అనుకుంటే, యూఎస్ఏ కాకుండా మన బడ్జెట్లో మనం తీసుకోవాలనుకున్న కోర్సెస్ మనకు అందించే కంట్రీస్ మీద ఏమున్నాయి, వాటన్నిటి మీద ఎవరు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు? ఇవి అన్నిటి గురించి మనకి చెప్పడానికి సాయినాథ్ గారు, డైరెక్టర్ ఆఫ్ విదేశ్ కన్సల్టెంట్స్ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఇంట్రడక్షన్, అందరూ యూఎస్ఏ అన్నారు. ఈ మధ్య కెనడాకి కూడా వెళ్ళి అక్కడ చాలా ప్రాబ్లం అయ్యింది. ఇవి ఎక్కడో ఏదో గొడవ చేస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం అంతా స్టూడెంట్స్ మీద పడింది. పాపం చాలా భారం పడింది, వాళ్ళు ఎదుర్కొంటున్నారు కూడా. అది కాకుండా ఇప్పుడు బయటకు వెళ్ళి చదివి అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్న చాలామంది స్టూడెంట్స్కి, అదే ఐదర్ ఇట్ ఈస్ డిగ్రీ అంటే బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్కి కానీ, మీరు చెప్పారు మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు చక్కటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, అది వాళ్ళ బడ్జెట్లో వాళ్ళ సేఫ్టీ అష్యూరెన్స్ ఇచ్చే కంట్రీస్ ఉన్నాయని. సో ఫస్ట్ మనం ఏ కంట్రీతో స్టార్ట్ చేద్దాం సార్? సో డెఫినెట్గా అండి, యాక్చువల్గా మనకి యూరప్లో ఎప్పుడు కూడా ఏంటంటే లైక్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ హబ్ ఫర్ గుడ్ ఎడ్యుకేషన్. సో యూరప్లో చాలా కంట్రీస్ ఉన్నాయి, దాంట్లో ముఖ్యంగా అంటే ఇటలీ అనేది కంట్రీ విచ్ ఈస్ యాక్చువల్లీ జెమ్ ఆఫ్ ఇట్స్ అండి. అది ఎందుకంటే బేసికలీ ఇటలీ ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ which provides the students, even non-European students, అంటే మన ఇండియన్స్ కూడాను, దే ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే 1 ఇయర్కి యాక్చువల్గా ఫీజు వచ్చి 1000 euros per year, అంటే ఇయర్లీ 80,000 రూపీస్ ఫీజు ఉంటుంది. అయితే ఆ ఫీజుని కూడా అక్కడ గవర్నమెంట్ వాళ్ళు స్కాలర్షిప్ అప్లై చేయడం ద్వారా అది ఫర్దర్ సబ్సిడైజ్ అయిపోయి దే ఓన్లీ ఎండ్ అప్ పేయింగ్ లైక్ 15,000 to 16,000 రూపీస్ ఇండియన్ కరెన్సీ పర్ యానం ఫీజ్. సంవత్సరానికి 15,000 నుండి 16,000 వాళ్ళ ఫస్ట్ ఇయర్ ఫీజు అయిపోతుంది. సెకండ్ ఇయర్ కూడా సేమ్ అలాగే, మాస్టర్స్ 2 years ఉంటుంది కాబట్టి మొత్తం 35,000 రూపీస్లో వాళ్ళ ఫీజు అయిపోతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇటలీ వాళ్ళు దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ రైట్ టు స్టడీ. దాని ప్రకారంగా ఒక 30 లక్షల కంటే తక్కువ ఇండియన్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ లెక్క ప్రకారం పూర్. సో ఆ స్టూడెంట్స్కి దిస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు పే 7,200 euros per year as a stipend. ఓకే, ఎవ్రీ ఇయర్ మనకి 16,000లో 1 year స్టడీస్ కంప్లీట్ అవడమే కాకుండా ఇన్ రిటర్న్ వాళ్ళు మనకి 7,200 euros, అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందండి? 6.5 lakhs దాకా వస్తుందండి. రిటర్న్ మనకి 6.5 lakhs వాళ్ళు చదువుకున్నందుకు ఇస్తున్నారు. సో యాక్చువల్లీ ఇట్ ఇస్ మోర్ బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ ద ప్యాకేజెస్ వాట్ వి గెట్ ఇన్ ఇండియా. ఎగ్జాక్ట్లీ, అవును. అంటే ఇది ఓన్లీ మాస్టర్స్కి అప్లై అవుతుందా, బ్యాచిలర్స్ కూడా? వీ హ్యావ్ బోత్ ద బ్యాచిలర్స్ అండ్ మాస్టర్ ప్రోగ్రామ్స్ అండి. అండ్ ఇప్పుడు ఆన్ యావరేజ్ మనకి ఇయర్లీ 2,000 స్టూడెంట్స్ మేము ఇటలీకి ఇప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు ఫైండ్ దిస్ ట్రెజర్ అండ్ హెల్ప్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్. అమేజింగ్ అండ్ అమేజింగ్. చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇదొక అంటే మంచిగా యూస్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సెటిల్ అయిపోయే ఆప్షన్ అని చెప్పొచ్చు, బయటకు వెళ్ళి బయట కంట్రీస్కి వెళ్ళి. దీని క్రైటీరియా ఏంటి సార్? అసలు ఏముండాలి స్టూడెంట్కి ఫర్ అప్లై ఫర్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్? సో బేసికలీ ఏంటి, మనకి ఇంటర్మీడియట్లో ఒకవేళ బ్యాచిలర్స్కి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ మనకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎవరైతే పర్సూయింగ్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు అప్లై చేయొచ్చు ఫర్ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్, వేర్ యాక్చువల్లీ వాళ్ళ పర్సెంటేజ్ వచ్చి అబౌవ్ 60% అయితే మినిమం కావాలి మనకి. 60% విచ్ ఇస్ వెరీ కామన్ ఇన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నౌ డేస్. ఆ తర్వాత మాస్టర్స్లో చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీలో వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీలో మినిమం 55% ఉండాలి బ్యాచిలర్స్లో. అండ్ IELTS అనే ఎగ్జామ్ ఉంటుంది విచ్ ఇస్ లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. అది కూడా పెద్దగా రిక్వైర్మెంట్ ఏం లేదు, 5.5 out of 9.0. whereas మన US UK చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ 6.0. whereas for Italy 5.5 is actually equal to the B2 level of Italian framework. కాబట్టి ఆ B2 level of score వస్తే సరిపోతుంది, which is 5.5, which is quite easily any student can get it. And without IELTS కూడా కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. Okay. So it's not always mandatory that we have to give IELTS, but IELTS ఉంటే కొద్దిగా అడ్వాంటేజ్ ఎక్కువ అవుతుంది.
సో మనకి సింపుల్గా ఏంటంటే ఒక స్టూడెంట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రొఫైల్ తోటి మన కాలేజ్ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఇవి తీసుకొని మనం యూనివర్సిటీని అప్రోచ్ అవ్వచ్చు. దాని ద్వారా యూనివర్సిటీ వాళ్ళు మనకు అడ్మిషన్ ఇచ్చిన తర్వాత మనం వీసా ప్రాసెస్ పోయి చేసుకుంటాం. సో పెద్ద రిక్వైర్మెంట్ అంటూ లైక్ జీమాట్ రాయాలి, జిఆర్ఈ రాయాలి, ఇలాంటి ఎగ్జామ్స్ ఏమీ అవసరం లేదు. ఓకే సార్, అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీస్ చూస్ చేసుకో అనేది మీ వైపు నుంచి ఏ కైండ్ ఆఫ్ సజెషన్ ఉంటుంది? యా, సో విదేశ్ కన్సల్ట్స్ ఏంటంటే లైక్ విత్ ఆల్మోస్ట్ లైక్ 16 years of experience and we are the first consultancy to send somebody to study in Italy. So great. So అక్కడ విత్ స్కాలర్షిప్ అనమాట. సో అదే చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ మోర్ దెన్ 12 years we have been sending students there to Italy. దీని ద్వారా ఏంటంటే లైక్ వీ హ్యావ్ అ రైట్ అప్రోచ్ టువర్డ్స్ ఆల్ ది యూనివర్సిటీస్ వేర్ వీ వర్క్ అఫీషియలీ విత్ దిస్ యూనివర్సిటీస్ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మాకు యూనివర్సిటీ ద్వారా మేము ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కొత్త కోర్సెస్ ఏ వస్తున్నాయి, దాని రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మేము వాళ్ళతో అబ్జర్వ్ చేసుకుని దాని ద్వారా స్టూడెంట్కి ఒక రైట్ గైడెన్స్ ఇస్తాం. అయితే దీని ద్వారా ఏంటంటే మాకు మా టీమ్ ఏదైతే మొత్తం ఆల్మోస్ట్ లైక్ వీ హ్యావ్ 14 branches in India అండి. సో ప్రతి దగ్గర కూడా ఆల్ ద టీమ్స్, ఆల్ ద కౌన్సిలర్స్, దే ఆర్ కెరియర్ కౌన్సిలర్స్. సో వాళ్ళు చేసే పని ఏంటంటే బేసికలీ ఒక స్టూడెంట్ వచ్చాడు మేమేం చెప్పాలి అని చెప్పి అలా కాకుండా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ డిమాండ్స్ అండ్ నీడ్స్ ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ ఎలా ఉంది, వాళ్ళకి ఆ కోర్స్ నుంచి ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఈ గైడెన్స్ అంతా ఇవ్వడం జరిగి దాని ద్వారా వాళ్ళకి ఏ బెస్ట్ ఫీల్డ్ మన కౌన్సిలర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. దాని ద్వారా వీల్ డూ ద అప్లికేషన్ తర్వాత అడ్మిషన్ వస్తుంది. అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసా ప్రాసెస్, ఆ తర్వాత స్కాలర్షిప్ అప్లికేషన్, ఇంతకుముందు చెప్పా కదా, ఇవన్నీ కూడా మొత్తం ఇన్ హౌస్ విదేశ్ కన్సల్ట్స్లోనే అన్ని ఇక్కడ హైదరాబాద్లో జరుగుతాయి. జరిగాక ఎవ్రీ బ్రాంచ్ ఆల్సో లైక్ సపోర్ట్స్ ద స్టూడెంట్స్ ఇన్ సచ్ వే. సో ఇక్కడ దీని ద్వారా ఈ అప్లికేషన్ పుట్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత వీసా రావడం కన్సిక్వెంట్గా ఎలాగో జరుగుతుంది. ఆ వీసా వచ్చిన తర్వాత స్టూడెంట్కి ఏంటంటే మనకి అక్కడ వెళ్ళిపోతారు. వెళ్ళడం వరకే మా పని కాకుండా టచ్ వుడ్ యాక్చువల్లీ లైక్ వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ యూనివర్సిటీస్. సో ఆల్ ది ఇంటర్నేషనల్ ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు బాగా పరిచయం. దాని ద్వారా ఏంటంటే వీళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళకి అక్కడ అకామిడేషన్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీకి 50 మంది వెళ్తున్నారు. సో మోర్ ఆర్ లెస్ వీ నీడ్ 14-15 అపార్ట్మెంట్స్. సో మేము ముందుగానే ఇంతమంది మా వాళ్ళు వస్తున్నారు అని చెప్పడం ద్వారా వాళ్ళకి అక్కడ అపార్ట్మెంట్స్ అనేది ఆల్రెడీ అక్కడ రెంటల్ ఏజెన్సీస్ ఉంటాయి. దాని ద్వారా అకామిడేషన్ కూడా మనం ముందే అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అప్లికేషన్ టు అకామిడేషన్ మోర్ ఆర్ లెస్ వి గైడ్ ఆల్ ద స్టూడెంట్స్. గ్రేట్, అమేజింగ్. అండ్ విత్ ద స్టైఫండ్ దే గెట్, దే కుడ్ ఈజీలీ ఆఫర్ ద రెంట్స్ కూడా ఈజీగా అయిపోతుంది. అబ్సల్యూట్లీ అండి. వీళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి యాక్చువల్గా మనకు మంత్లీ ఒక 400 to 450 euros ఖర్చు అవుతుంది. అంటే ఎలా లెక్క పెట్టుకున్నా కూడా మాక్సిమం ఒక 5,000 euros అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 4 lakhs చేంజ్ ఖర్చు అవుతుంది. వీళ్ళకి వచ్చి 7,200 euros వస్తుంది. సో దీని ద్వారా వీళ్ళకి వచ్చే స్కాలర్షిప్లో ఇంకొక 2,000 euros వీళ్ళు సేవ్ చేసుకోవచ్చు ఇన్ ఇయర్. అది కాకుండా పార్ట్ టైం జాబ్ కూడా ఎలా ఉంటుంది అక్కడ. అండ్ ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే లైక్ ఇటలీలో లోకల్ లాంగ్వేజ్ ఇటాలియన్ అని ఉంటుంది. బట్ దెర్ ఆర్ సో మెనీ జాబ్స్ విచ్ డజంట్ రిక్వైర్ యాక్చువల్లీ కమ్యూనికేషన్ స్కిల్స్, లోకల్ లాంగ్వేజ్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ డెలివరీ జాబ్స్ ఇలాంటివి స్టూడెంట్ జనరల్గా టేకప్ చేస్తారు. దాని ద్వారా దే కుడ్ అగైన్ అడిషనల్గా ఇంకొక 800 euros per month వరకు వాళ్ళు రన్ చేయొచ్చు. ఓకే, గ్రేట్. స్టైఫండ్ ప్లస్ వాళ్ళకి పార్ట్ టైం జాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎటువైపు నుంచి చూసుకున్న స్టూడెంట్కి బెస్ట్ అనే చెప్పాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. సార్ ఇటాలియన్ లాంగ్వేజ్ అనేది అక్కడ కంపల్సరీ సార్ వైల్ అప్లయింగ్ వీసా? నో అండి, యాక్చువల్గా మనకి అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని యూనివర్సిటీకి ఐఎల్స్ కావాలని చెప్పాను కదా, కొన్ని యూనివర్సిటీకి ఐఎల్స్ లేకుండా కూడా అప్లై చేయొచ్చు. ఇటాలియన్ లాంగ్వేజ్ మీద ఎట్టి పరిస్థితుల్లో అవసరమే లేదు. బికాస్ ఆల్ ద ప్రోగ్రామ్స్ వాట్ వీ అప్లై దే ఆర్ 100% taught in English అండ్ హెల్డ్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి వీళ్ళకి క్యాంపస్లో కూడా ఇంగ్లీష్తో సరిపోతుంది. కానీ మనకి వెన్ యూఆర్ ఇన్ రోమ్ బిఏ రోమ్ అని అంటారు కదా. సో ఆ సామెత ప్రకారంగా వీళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ ఇటాలియన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా వీళ్ళందరూ ఫస్ట్ 6 months ఇటాలియన్ లాంగ్వేజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి స్టూడెంట్ టీచ్ చేస్తున్నారు. సో దీని ద్వారా వీళ్ళు వెళ్ళాక ఒక 6 months ఆ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవడం ద్వారా ఇట్ విల్ బి క్వైట్ ఈజీ ఫర్ దెమ్ టు అడాప్ట్ టు ద లోకల్ కల్చర్ అండ్ లోకల్ ఫ్రెండ్స్ చేసుకోవడం. తర్వాత బయటకు వచ్చాక ఎలాగో ప్రాక్టీస్ అవుతుంది. ఇట్ ఈస్ సంథింగ్ మోర్ ఆర్ లెస్ లైక్ లెర్నింగ్ తమిళ్ బీయింగ్ ఇన్ చెన్నై. అంతే, ఎగ్జాక్ట్లీ. సార్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? సో ఏజ్ లిమిట్ బేసికలీ ఫర్ బ్యాచులర్ స్టూడెంట్స్ అయితే కనుక ఏజ్ ప్రిఫరబుల్లీ less than 21 years ఉండాలండి. వెరస్ మాస్టర్స్కి అయితే దేర్ ఇస్ నో ఏజ్ కట్ ఆఫ్. సో యాజ్ లాంగ్ యాజ్ స్టూడెంట్ యాక్చువల్గా వాళ్ళకి రెగ్యులర్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 5 years 6 years తర్వాత అగైన్ దే వాంట్ టు గెట్ బ్యాక్ టు ద స్టడీస్, అఫ్ కోర్స్ దే ఆర్ వెల్కమ్ టు డూ ఇట్. సో ఏజ్ బ్యారియర్ అయితే ఏమి ఉండదు. మాస్టర్స్కి అయితే ఏజ్ బ్యారియర్ ఏమి ఉండదు. సార్ లైక్ కోర్సెస్ అంటే ఏ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఫర్ బ్యాచులర్స్ అండ్ మాస్టర్స్ అదని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆల్రైట్, సో వీ హ్యావ్ బ్యాచులర్స్ ఆల్మోస్ట్ లైక్ 18 varieties ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. మేనేజ్మెంట్లో ఒక 6 programs ఉన్నాయి, లైఫ్ సైన్సెస్లో 3 programs అండ్ 9 different ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ అవైలబుల్ ఉన్నాయి, విచ్ ఈస్ రేంజింగ్ ఫ్రమ్ ఆల్ ద ఐటీ, డేటా సైన్స్, తర్వాత ఆటోమొబైల్, ఏరోస్పేస్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్
అండ్ ఆల్ ద ప్రోగ్రామ్స్ అంటే మనం జనరల్గా ఇక్కడ ఇండియాలో మనం బీటెక్ ఏ స్ట్రీమ్స్ చేస్తామో అన్ని స్ట్రీమ్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి బ్యాచిలర్ లెవెల్లో అయితే. మాస్టర్ లెవెల్లో వచ్చేప్పటికి వీ హ్యావ్ మోర్ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్. సో వీ ఆల్మోస్ట్ హ్యావ్ మోర్ దెన్ 500 different master programs available. 500 programs అంటే that covers right from all the management streams, all the engineering streams, all the life science streams. So every single program is available with us. Amazing. And the same masters కూడా అన్ని సేమ్ ఇందాక స్టైఫండ్ అండ్ అన్ని అప్లై అవుతాయి. That's great sir. ఓకే, మనం ఇక్కడ దాకా కవర్ చేసాం కాబట్టి నెక్స్ట్ గట్ అందరు చూసేది సెటిల్ అవ్వాలి అంటే అక్కడ జాబ్స్ వన్స్ అక్కడి నుంచి పాస్ అయిన తర్వాత కాలేజ్ నుండి ఆ డిగ్రీకి బయట కంట్రీస్లో ఎంత వాల్యూ ఉంటుంది అండ్ ఆ కంట్రీలోనే ఎంత వాల్యూ ఉంటుంది అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఓకే అండి. సో ఇది ముఖ్యంగా ఏంటంటే మనం చదివే యూనివర్సిటీస్ అన్నీ కూడాను ఇవన్నీ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్. సో ఏ ఒక్క యూనివర్సిటీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీ కాదు. అండ్ ప్రతి యూనివర్సిటీ కూడా అట్లీస్ట్ మోర్ దెన్ 100 years old యూనివర్సిటీస్. సో ఎవ్రీ యూనివర్సిటీ ఇస్ అట్లీస్ట్ 100 years old. అండ్ సమ్ యూనివర్సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ బొలోనియా తీసుకుంటే ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1088 విచ్ ఇస్ స్టిల్ ఎగ్జిస్టింగ్ కంటిన్యూస్లీ ఓల్డెస్ట్ యూనివర్సిటీ. అంటే ఈరోజు మనం వాడే యూనివర్సిటీ చదువు చెప్పే ఆఫీస్ని యూనివర్సిటీ అంటున్నాం కదా, అది ఫస్ట్ వాళ్ళు అన్నారు కాబట్టి మిగతా అన్ని చదువు చెప్పే ఆఫీస్లో యూనివర్సిటీస్ అంటున్నాయి. ఓకే, సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ యూనివర్సిటీస్ వాట్ వీ హ్యావ్. అండ్ మోర్ ఆఫన్ ఇవన్నీ కూడా వరల్డ్ టాప్ 1000 ర్యాంకింగ్లో ఉన్నాయి. సో వేర్ వెరీ ఫ్యూ IITs ఆర్ ఇన్ దిస్ కేటగిరీ ఇండియా నుంచి. సో ఆబ్వియస్లీ వీఆర్ కంపేరింగ్ ది యూనివర్సిటీస్ విత్ వెరీ ఎలైట్ IITs ఇన్ ఇండియా. సో ఆబ్వియస్లీ అక్కడ మనకి ఏంటంటే ఈ వరల్డ్ ర్యాంకింగ్ ఎప్పుడైతే బెటర్గా ఉందో ఆటోమేటికలీ ఏంటంటే అక్కడ నుంచి వచ్చే అవుట్పుట్ విచ్ ఇస్ స్టూడెంట్ వాళ్ళ ఎంప్లాయబిలిటీ డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ ఐఐటి బాంబేలో చదివాక నాకు జాబ్ లేదని మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. సో విచ్ ఇస్ క్వైట్ కామన్. అలాగే ఇలాంటి క్రెడిబుల్ యూనివర్సిటీస్ చదివినప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే లైక్ ఈ ఎడ్యుకేషన్ ట్రీట్మెంట్ అయితే చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఆ తర్వాత ఈ 2 years మాస్టర్స్ చేసినప్పుడు లాస్ట్ 6 months ఇంటర్న్షిప్ కోసం డివైడ్ చేస్తారు. ఇదేంటంటే మనకి ఇండియాలో యాక్చువల్గా మనకి ప్రాజెక్ట్స్ మనం ఒక్కోసారి కొంటూ ఉండడం నేను చూస్తున్నాను. కొన్ని సర్టన్ కంపెనీస్ విచ్ హెల్ప్ ద ప్రాజెక్ట్స్ టు బి డన్. బట్ యూరోప్లో ఏంటంటే ఖచ్చితంగా స్టూడెంట్ రియల్ ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఇది కంపల్సరీ దే హ్యావ్ టు డూ ఇట్ ఇన్ కంపెనీ ఆర్ విత్ ఎ ప్రొఫెసర్ అండర్ ఏ మోస్ట్ అడ్వాన్స్ రీసెర్చ్. సో ఎప్పుడైతే ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటికలీ దే ఆర్ ఇన్ లైన్ విత్ ద సిలబస్ అండ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. కాబట్టి వాళ్ళకి జాబ్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది. తర్వాత ఈ 2 years మాస్టర్స్ అయిపోయినా 3 years బ్యాచిలర్స్ అయిపోయినా కూడా దే గెట్ 1 year పోస్ట్ స్టడీ వర్క్. సో ఈ 1 yearలో వాళ్ళు ఏంటంటే లైక్ జాబ్ సర్చ్ చేసుకొని అక్కడ ఈజీగా సెటిల్ అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నన్ను చాలా మంది అడిగేది పర్మనెంట్ రెసిడెన్సీ అండి. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో చూస్తే గ్రీన్ కార్డ్ రావడానికి 18 ఏళ్ళు పడుతుంది. సో అప్పటిదాకా కూడా ఈ H1 లాటరీలు ఇవన్నిటిలో తిరుగుతూ ఉండాలి స్టూడెంట్. సో ఇక్కడ వచ్చేప్పటికి అంటే ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఇంక్లూడింగ్ ద స్టడీ పీరియడ్ 5 years వాళ్ళు అక్కడ ఉంటే 6th year వాళ్ళు అప్లై చేసే వీసాది PR వీసా అంటాం. అంటే విచ్ ఇస్ పర్మనెంట్ వీసా. సో ఇక లైఫ్ లాంగ్ మళ్ళీ వీసా అప్లై చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి ఇంకో 5 ఏళ్ళు ఉంటే పాస్పోర్ట్ వచ్చేస్తుంది. సో వన్స్ యూ హ్యావ్ ఇటాలియన్ పాస్పోర్ట్ యూ ఆర్ ఫ్రీ టు ట్రావెల్ 186 countries వితౌట్ ఎనీ వీసాస్ ఇంక్లూడింగ్ US, UK, Canada, ఎవ్రీథింగ్. ఓకే, అమేజింగ్. అసలు ఏ వైపు నుంచి చూసినా అన్ని నాకు వెళ్ళాలంది యాక్చువల్లీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే. అండ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్ మైట్ బి. నేను కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇటలీ గురించి ఐ థింక్ వీ కవర్డ్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ అలాట్ అండి. మై ప్లెజర్ అండి.